హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం పీక్ స్టేజ్కి చేరింది. మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు, 2 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, అట్లాగే 6 మొన్న సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 3 ఇండిపెండెంట్లు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి మొత్తం 11 మంది కలిసి ఉత్తరాఖండ్ బీజేపీ పాలిత రాష్ట్రానికి వెళ్ళారు. తద్వారా ఇప్పుడు అక్కడ ప్రభుత్వానికి 34 మంది మద్దతు మాత్రమే ఉంది కరెక్ట్గా. అంటే ఇటు బీజేపీకి వచ్చేటప్పటికి 24 ఉండటం వలన అక్కడ వాళ్ళకి ప్రయోజనమైంది ఇప్పటిదాకా కూడా. ఇప్పుడు 9 మంది యువతలకు రావడంతో ఇద్దరికి సమానంగా 34 మంది ఉన్నట్టయింది. బీజేపీకి 9 మంది కలవడం వల్ల ఇంకొక 4 ఎమ్మెల్యేలు కనుక అవతలకి వెళ్తే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఈ లోపుగా ఎన్నికల లోపే ప్రభుత్వాన్ని కుప్పకూల్చి రాజీనామాలు చేయించి టోటల్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు కూడా ఇప్పుడు వీటితో అసెంబ్లీ ఎన్నికలు కూడా వీటితో పాటు పెడతారా అన్నటువంటిది చూడాలి. కాకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ వివాదాన్ని నడవనిచ్చి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక ఆ ప్రభుత్వాన్ని కూలుస్తారని చూడాలి. ప్రభుత్వం కోరడం మాత్రం ఖాయం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేకపోతున్నా. దానికి రీజన్ ఏంటంటే వీరభద్ర సింగ్ మాజీ ముఖ్యమంత్రిని అక్కడ వాళ్ళు బాగా అభిమానిస్తారు. వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళని పెట్టడంతో వచ్చిన సమస్య.